హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను కద్దుకా ఖీర్ చేస్తున్నానండి. కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను, నా స్టైల్లో డిఫరెంట్ గా చేస్తున్నానండి. స్టార్ట్ చేసుకుందాము. ఇందులో నెయ్యి వేసుకుందాము. ఇది సొరకాయ అండి. ఇది సన్నగా గీకలేదండి, ఇట్లా మనకు ఇట్లా కుడకజాంతం గీకుతారు కదా, అలా గీకలేదు. నేను సన్నగా మనకు శనగపప్పు అంతా కట్ చేశానండి. అంతా ఇదంతా లేతది మధ్యలో గుజ్జు తీసేసాను. తీసేసి సన్నగా ముక్కలుగా చేసుకున్నాను. ఇదంతా శనగపప్పు అంతా ఉంటుంది అంత సైజు. మనం ఇది ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకుందాము. ఇది ఇందులో వేసేసుకుందాము. ఇది సిమ్లోనే ఉడికించాలండి. మనం ఉడికించుకున్నాక పాలు వేసుకుందాము. కొద్దిగా మగ్గాలన్నమాట ఇదంతా. కొద్దిగా ప్లేట్ పెట్టేసుకుందాము. ప్లేట్ పెట్టేసుకుందాము. సిమ్లోనే ఉడకాలి. ఇది సగ్గు బియ్యం అండి. మనము 4 స్పూన్లంతా వేసాను. ఇది నానబెట్టాను. 4 స్పూన్లంతా సగ్గు బియ్యం వేసుకొని నానబెట్టాను. 1 గంట ముందు నానబెట్టాను. వాటర్ వేసి నానబెట్టాను. ఇది బాస్మతి రైస్ అండి. బియ్యము 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ అనమాట. నేను మిక్సీలో వేసుకున్నాను. మిక్సీలో వేసి నేను రవ్వగా చేసుకున్నాను. ఇది వేస్తే బాగుంటుందండి మన కద్దుకా ఖీర్లా. ఇది వేసుకుంటే చాలా బాగా రుచి ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా వేస్తున్నాను. అది అంతా మనకు ఉడికినాక ఒక్కొక్కటి వేసుకున్నాము. వేసేటప్పుడు చూపిస్తాను. ఇదేమో బాదములు 10 బాదములు 10 కాజులు పొడి చేసుకున్నాను. పొడి చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇందులోనే ఇలాచి కూడా వేసాను. 5-6 ఇలాచి వేసాను. ఇందులోనే అన్ని కలిపి పొడి చేశాను. ఇది కూడా పక్కకు పెట్టుకున్నాను. ఒక్కొక్కటిగా వేసినప్పుడు చెప్తాను, చూయించుకుంటా చెప్తాను. కొద్దిగా మగ్గాలి. మనకు ఒక 10 నిమిషాలు టైం పడుతుంది అనమాట మగ్గనికి. ఒకసారి చూసుకుందాము. ఫ్రై అయిందండి. ఫ్రై అయింది. మనము పాలు వేసి తీసుకుందాము. మనకి కాగబెట్టిన పాలు ఇది కాగబెట్టిన పాలు లీటర్ ఉన్నాయి. ఇవి మనకు వెన్న వచ్చే పాలు తీసుకోవాలండి. మనకు ఇవి కొంచెం నార్మల్ పాలు కన్నా మనకు పాలల్లో మీగడ వస్తుంది కదా, అలాంటి పాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ లీటర్ పాలు కదండి, ఇందులో పోసుకుందాము. ఇన్ని పోయాను, కొద్దిగా పోస్తాను, లాభ పోస్తా. మనకు అవసరం ఉంటే పోసుకోవచ్చు. ఇక్కడ పక్కకు పెట్టేసుకుందాము. ఇది మనకు పాలలోనే ఉడకాలండి. ఇందులో మనము సగ్గు బియ్యం కూడా నానబెట్టేసుకున్నాం కదా, ఇందులో సగ్గు బియ్యం కూడా వేసేసుకుందాము. వాటర్ అంతా తీసేసుకొని సగ్గు బియ్యం కూడా వేసేసుకుందాము.
బాస్మతి రైస్ కూడా మనం నానబెట్టేసుకున్నాం కదా, మనం రవ్వలాగా చేశాను. మిక్సీలో వేసి 1½ స్పూన్స్ ఇందులో వేసేసుకుందాము. వాటర్ వంపేసాను. ఇందులో మనం ఇవన్నీ పాలలో ఉడికించుకోవాలి. మనకు మెత్తగా ఉడకాలి, అన్నీ బాగుంటుంది. మనం నీళ్ళు కూడా వేయవద్దు, నీళ్ళు అసలే వేయకూడదు. మనం పాలతో మనకు కావాలనుకుంటే ఇది కాగబెట్టాను. ఇది కావాలనుకుంటే మనకు అవసరం ఉంటే ఇవే పోసుకోవాలి, పాలే పోసేసుకోవాలి. పెద్దగా పెట్టేసుకుందాము. ఉడికేటప్పుడు చిన్నగా చేస్తాను. మనం ఉడుకుతున్న సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మంచి మెల్లంగా ఉడుకుతుంది, మనకు మళ్ళీ మాడుతుంది కదా, అందుకే మనం చిన్నగా పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో మనం కలుపుకోవాలి, మనకు అడుగంటకుండా. ఒకసారి చూసుకుందాము. ఉడికిందండి ఇది. మనము రైస్ వేసాం కదా, బాస్మతి రైస్, సగ్గు బియ్యము, మనకు సొరకాయ ముక్కలన్నీ ఉడికినాయండి. ఇందులో మనం షుగర్ వేసుకుందాం. ఇప్పుడు ఉడికినాకనే వేసుకోవాలి. స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను 1 కప్ అయితే వేసాను. చూద్దాము. ఎక్కువ స్వీట్ ఉన్నా బాగుండదు, మరి ఎక్కువ సప్పగా ఉన్నా బాగుండదు, మీడియంగా ఉండాలి. అంటే ఇష్టము, ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. మేము నార్మల్గా తింటాము. మరి స్వీటు ఎక్కువ ఉన్నా నాకు ఇష్టం ఉండదు, మరి తక్కువ ఉన్నా కూడా ఇష్టం ఉండదు. మనం ఎంత వేయాలో అంత వేస్తే బాగుంటుంది. ఇది కరిగినాక చూసుకుందాము. చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. టేస్ట్ చూద్దాము. ఒకసారి చూసినాక చెప్తాను. ఇప్పుడు నేనైతే సరిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో మనం కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే అడుగు అంటుతుంది. మనము సగ్గు బియ్యము, మనము బాస్మతి రైస్ వేసాం కదా, రవ్వను వేసాను, రవ్వ చేసి వేసాను కదా, అది అడుగు అంటుతుంది అనమాట. అడుగు అంటనియొద్దు అనమాట, మనకు టేస్ట్ పోతుంది కదా. ఒకసారి టేస్ట్ చూస్తాను. బాగా ఉందండి, చాలా బాగైంది. మాకైతే స్వీట్ సరిపోయింది. ఈ కప్పుడు వేసాను కదా, ఈ కప్పు నుండే స్వీట్ నాకైతే సరిపోయింది. ఒకవేళ తినేవాళ్ళు ఉంటే, ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా హాఫ్ వేసుకోవచ్చు. దీంట్లో మనం నిండా వేసాం కదా, ఫుల్ హాఫ్ వేసుకోవచ్చు ఇంకెక్కువ తినేవాళ్ళు ఉంటే. మాకైతే సరిపోయింది. కొద్దిగా పెద్దగా పెట్టేసుకుందాము. ఉడికేటప్పుడు మళ్ళీ మనం చిన్నగా పెట్టేసుకుందాం. ఇది మనకు టైం పడుతుంది అన్నమాట. మనకు స్వీట్ చేసినప్పుడు, ఇది మనకు కద్దు కక్కీర్ చేసినప్పుడు మనకు టైం పడుతుంది. మనకు మెల్లంగా కావాలి కదా, మనకు సిమ్లో ఉడకాలి కదా మనం. ఎందుకంటే రైస్ కూడా ఇంకా ఇందులో వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. మనకు బాస్మతి రైస్తోని ఇంకా టేస్ట్ ఎక్కువ పెరుగుతుంది. మనం ఇంకా బాదంలు, కాజులు కూడా వేసాను, పొడి చేసాను, అది లాస్ట్లో వేసుకుందాము. మనకు థిక్నెస్ కూడా వస్తుంది, మనకు కొంచెం థిక్ కూడా అవుతుంది అనమాట. వేసుకుందాము. మెల్లగా ఉడకని. నాకు మూత పెడితే పొంగుతుంది కదా, మూత పెట్టొద్దు, ప్లేట్ పెట్టుకోవద్దు అనమాట. ఒకసారి చూసుకుందాము. ఇది రెడీ అయిపోయింది. మనము కాజులు,
బాదములు పొడి చేశాను, ఇందులోనే ఇలాచి కూడా వేసాను. 3 కలిపి మిక్స్ చేశాను, పొడి చేశాను. ఇందులో వేసుకుందాము, కొద్దిగా వేసుకుంటే కలుపుకుందాము. ఇది వేస్తే బాగుంటుంది అనమాట, థిక్నెస్ కూడా బాగా వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. మనకు చిక్కగా అయిపోయింది చూడండి, డిఫరెంట్ కనబడుతుంది మనకు. అప్పుడు కొంచెం పలసగా ఉండే కదా, కొంచెం మంచిగా థిక్నెస్ అయిపోయింది, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది. మనకు రెడీ అయిపోయింది. మనం పొయ్యిని బంద్ చేసుకుందాము, స్టవ్ బంద్ చేసుకుందాము. మనకు రెడీ అయిపోయింది. కిందకి దించేసుకుందాము. మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, మనకి ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను మామూలుగా వేస్తున్నాను, సరిపోతుంది, స్వీట్కి సరిపోతుంది. ఇది ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇష్టం ఉంటుంది కదా, కొంతమందికి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కద్దుకా రెడీ అయిపోయిందండి, చాలా బాగుంది కదా. నా స్టైల్లో ఇలా చేశానండి, ఒకసారి చేసుకొని చూడండి, బాగుంటుంది. ఇలా కూడా రెడీ అయిపోయిందండి కద్దుకా కీర్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను.